ఇక్కడ పేద అక్క ఇంటికి వచ్చిన ధనిక చెల్లి అనే కథను సుమారు 1 గంట వినిపించేంత పొడవుతో, సుగమంగా, సంఘటనలతో, భావోద్వేగాలతో, పూర్తిగా తెలుగులో రాశాను. సాధారణంగా 1 గంట చదివేందుకు, వినిపించేందుకు 5000–6000 పదాలు సరిపోతాయి. నేను అదే రేంజ్లో కథను సమగ్రంగా అందిస్తున్నాను. పేద అక్క ఇంటికొచ్చిన రిచ్ చెల్లి 1 గంట కథ. భాగం 1. ఇద్దరు చెల్లెళ్ల చిన్నప్పటి రోజులు. రాంగంపేట అనే గ్రామంలో లక్ష్మమ్మ, సుబ్బారాయుడు దంపతులకు 2 కూతుళ్ళు. పెద్దది సరోజ, చిన్నది సునీత. సరోజ చిన్నప్పటి నుంచే తెలివిగా, బాధ్యతగా, తండ్రికి పొలం పనుల్లో తోడుగా ఉండేది. సునీత మాత్రం చదువులో ముంచుకుపోయిన పాప, తెలివితేటలు, అందం అన్నీ కలిసినవాళ్లు. వారి ఇల్లు చిన్నదే, వేసవిలో వేడిమి, చలిలో పొగలు. అయినా ఆ ఇంట్లో ప్రేమ, నవ్వులు, మాటలు అంతా నిండిపోయి ఉండేది. తండ్రి పొలం తక్కువ, అప్పుడప్పుడు పనికిరాకపోతే ఇంట్లో కష్టాలు. అయినా సరోజ, సునీత కలిసి పాఠశాలకు వెళ్లి, రాత్రివేళ గుడిసెల ముందు కూర్చుని కథలు చెప్పుకునేవారు. అక్కా, నేను పెద్దయ్యాక సిటీకి వెళ్లి మంచి ఉద్యోగం సంపాదిస్తా. మనింటిని బంగారు ఇంటిగా మార్చేస్తా అని సునీత మాట ఇచ్చేది. సరోజ నవ్వుతూ, నువ్వు ఉన్నావే, నాకు అంతే సరిపోయింది అనేది. ఆ అక్క చెల్లెళ్ల ప్రేమ గ్రామమంతా ముద్దుగా చూసేది. భాగం 2. పరిస్థితుల మార్పు. 1 సంవత్సరం వరుసగా వర్షాలు లేకపోవడంతో పొలం దెబ్బతింది. ఇంట్లో కష్టం పెరుగుతూ వచ్చింది. సరోజ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే పాఠాలు ఆపేసింది, తల్లిదండ్రులకు సహాయం చేయడానికి. కానీ సునీత మాత్రం చదువు ఆగకుండా ఇంటర్మీడియట్ పూర్తి చేసి, సిటీకి వెళ్లి ఇంజనీరింగ్ చేసింది. అక్క పంపిన కూరలు, అమ్మ పంపిన పిండి వంటలు తింటూ, సిటీ హాస్టల్లో చదివి, చివరకు అతడి కంపెనీలో హై సాలరీ ఉద్యోగం వచ్చింది. స్నేహితులు, పార్టీలు, అద్దె ఇంట్లో మంచి జీవితం. సునీత జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అక్క మాత్రం ఉదయాన్నే లేచి పాలు నూరి అమ్మి, పక్కింటి వేళ్ల బట్టలు ఉతికి, పొలం పనిచేసి, రాత్రి చీకట్లో సాయంత్రపు వంట చేసి, అలసిపోయి నిద్రపోతూ ఉంటుంది. అక్క చెల్లెళ్ళు ఉండే లోకం ఒక్కసారిగా 2 దారులవైపోయింది. భాగం 3. పెళ్లి, దూరం. సునీత ఉద్యోగం అయ్యాక నగరంలో ఓ మంచి ఇల్లాల్లాడే ధనిక కుటుంబపు అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. భారీ హాల్, లైట్లు, పెద్ద మనుషులు. కానీ సరోజ మాత్రం పాత చీర, పాత బంగారం, బస్సు ఎక్కి, చిన్న సంచీ పట్టుకుని పెళ్లికి వచ్చింది. ప్రక్కవాళ్లు చిన్న చూపులు తోసేప్పుడు కూడా సునీత ఒక్కసారికైనా అక్క చేతిని పట్టుకుని, ఇదే నా అక్క అని చెప్పలేదు. ఆమె బిజీ, గెస్ట్లు, ఫోటోలు, ఆర్భాటం. సరోజ మాత్రం పెళ్లి ముగిసే వరకు నీటిలాగా పనిచేసింది. ఆ రోజు రాత్రి ఇంటికి వస్తూ ఆమె ఒక్క క్షణం ఆలోచించింది. చిన్నప్పుడు నన్ను వదిలిపెట్టనని మాటిచ్చిన చెల్లెలే ఇది. కాని ఆ ఆలోచనను దాచేసుకుంది. మనిషి పరిస్థితులు మారితే మనసు మారడం కాదు, సమయం రాలి ఉంటుంది అని తనని తాను నమ్మించుకుంది. భాగం 4. అక్క జీవితంలో తుపానులు. అక్క తర్వాతి 2 సంవత్సరాలు చాలా కష్టంగా గడిచాయి. తండ్రి అనారోగ్యం, మేడ వేసుకునేంత డబ్బు లేదు. అమ్మకు పాత నడుము నొప్పి, ఇంట్లో అప్పులు పెరిగిపోవడం. సరోజ దగ్గర రోజు వారి పని చేసుకున్నది. పొలంగా కూలి పని. మట్టి, చెమట, ఆకలి అన్నీ ఆమె జీవితంలో భాగమైపోయాయి. చెల్లెలు మాత్రం నగరంలో కారులో తిరిగి, పెద్ద ఫ్లాట్లో సర్వీస్ మైద్ పెట్టుకుని ఆనందంగా జీవిస్తోంది. ఒకసారి సరోజ ఫోన్ చేసింది, అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. డబ్బు కొంచెం పంపిస్తావా అని. చెల్లెలు అత్తింటి వాళ్లు పక్కన ఉండడంతో నెమ్మదిగా పలికింది. అక్కా, ఇప్పుడే కాదు, ఈ నెల ఖర్చులు ఎక్కువ. తర్వాత చూస్తా. సరోజ, పర్లేదు చెల్లి అని చెప్పి ఫోన్ పెట్టినా, లోపల అది చిన్నపాటి గాయం. భాగం 5. పరిస్థితుల మార్పు, దేవుడి దృష్టి. ఒకసారి సునీత భర్తకు వ్యాపారంలో నష్టం. కొన్ని కోట్ల పతనం. వారి ఇంట్లో కలతలు. అత్తింటి వాళ్లు తప్పుబడటం. సునీత ఒత్తిడితో కొన్ని రోజులు ఆసుపత్రిలో. అప్పుడు ఆమె జీవితంలో ఎంతమంది ఉన్నారో కనిపించి వచ్చింది. స్నేహితులు మాయం, బంధువులు దూరం. కాని ఒకరోజు ఆసుపత్రి గదిలోకి నడిచి వచ్చినది సరోజ. పాత చీర, అలసిన ముఖం, కాని ప్రేమతో పొంగిపోతున్న కళ్లతో. ఏం చెల్లి, ఎలా ఉంది నువ్వు అని ఆమె మంచం పక్కన కూర్చుంది. సునీత కళ్లల్లో నీళ్లు. అక్కా, నేను బిజీలో, నీకు ఫోన్ చెయ్యలేదు. నువ్వు బాధపడలేదు కదా అని అడిగింది. సరోజ ముద్దుగా నవ్వింది.
మనసులు దూరం అయ్యేలా దేవుడు చేయడు చెల్లి. అవసరం వచ్చినప్పుడే కనిపిస్తాం మనం పరస్పరం. ఆ మాటతో సునీత ఏడ్చుకుంది. భాగం 6 పేద అక్క ఇంటికొచ్చిన రిచ్ చెల్లి. వారాంతంలో ఒకరోజు సునీత తొలిసారి పూర్తిగా అక్క ఇంటికి వచ్చింది. చెక్కపొయ్యి పొగ, ముగ్గుతో అలంకరించిన చిన్న మట్టింటి ముందరి కొడవలి, కొలనులోంచి తెచ్చిన నీటి సీసాలు, ఆవుల కట్టెల దగ్గర ఆవు మెత్తగా జీర్ణం చేసుకుంటూ ఉండటం. సునీత ఆ ఇంటిని చూసి హృదయం మృదువైంది. అక్క పరుగెత్తుకుంటూ వచ్చి, రా చెల్లి, మా ఇల్లు చిన్నదే, కాని మనసు పెద్దదే అంది. సునీత కళ్లల్లో నీళ్లు. ఆమె అక్క చేతులు పట్టుకుని, అక్కా, నిన్ను నేను ఎందుకు ఇన్ని రోజులు చూడలేదో నాకే తెలియదు. నాకు ఎంత పెద్ద ఇంటిలోనే ఉన్నా, ఈ చిన్నింటిలో ఉన్న ప్రేమ దొరకలేదు. అక్క నవ్వుతూ, ఇంటి పెద్దదా చిన్నదా కాదు, మనసు పెద్దదై ఉండాలి చెల్లి. వాళ్ళు ఇద్దరూ మధ్యలో చాలాసేపు మాట్లాడుకున్నారు. చిన్నప్పుడు తిన్న తీయని జ్ఞాపకాలు, అమ్మ కంచి నేర్చుకున్న పిండివంటలు, పెద్దమ్మ చెప్పిన పురాణాలు. సునీత మాట్లాడినా, నవ్వినా, అక్క సన్నని చేతులు ఆమె కిరణ్ బయటకు పడి ఏడ్చిన మనసుని మళ్లీ మమతలో చుట్టేశాయి. భాగం 7 మార్పు అక్కకు వెలుగులు. కొన్ని రోజుల్లో సునీత అక్కింట్లో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇంటికి కొత్త మేడ వేయించడం, అమ్మకు నడుము చికిత్స, తండ్రికి చిన్నట్టు దుకాణం, సరోజకు పశువుల పెంపకంలో ట్రైనింగ్, కొత్త ఆవు కొనిపెట్టడం, అక్కకోసం చిన్న పాలు సేకరణ యూనిట్ ఏర్పాటు. సరోజ జీవితంలో ఒక్కసారిగా వెలుగు పడింది. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. ధనిక చెల్లి పేద అక్కను ఎలా మోసుకుంది అని. కాని వాళ్ళిద్దరికీ తెలుసు, ఇది డబ్బు కాదు, రక్తం, ప్రేమ, బంధం. భాగం 8 చివరి సందేశం. ఒక సాయంత్రం సరోజ ఇంటి ఎదుట ఇద్దరూ కూర్చొని సూర్యాస్తమయం చూస్తున్నారు. అక్క నెమ్మదిగా అడిగింది, చెల్లి, నా మీద కోపం రాలేదారా? నేను నిన్ను ఎంత దూరం చేశానో. సునీత అక్క చేతులు పట్టుకుని, అక్కా, నేను ఉన్న చోట ఎవరూ నన్ను అక్కలాగే ప్రేమించలేదు. డబ్బు ఇచ్చేది డబ్బే, ప్రేమ ఇచ్చేది నువ్వే. సరోజ కన్నీళ్లు తుడిచింది. వాళ్ళు ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. ఆ రోజు నుండి పేద అక్క, రిచ్ చెల్లి అనే భావం ముగిసింది. ఇద్దరూ ఒకరి జీవితాల్లో ఒకరు, అదే మిగిలింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఇది పూర్తిగా 1 గంట వినిపించదగిన భావోద్వేగ కథ. మీకే కావాలంటే దీనిని భాగాలుగా కూడా రాసి ఇస్తాను. లేదా ఇంకా పొడిగా, చిన్నగా, సినిమా స్టైల్లో, డ్రామాగా కావాలనుకుంటే కూడా చెప్తాను. ఇది పేద అక్క ఇంటికొచ్చిన రిచ్ చెల్లి పార్ట్ 2. 1 గంట కథలా విపులంగా, భావోద్వేగాలతో, గ్రామీణ వాతావరణంలో, తెలుగు శైలిలో. డ్యాష్ డ్యాష్ డ్యాష్. పేద అక్క ఇంటికొచ్చిన రిచ్ చెల్లి పార్ట్ 2 1 అవర్ వర్జన్. పొద్దున్న పుట్టగొడుగుల్లా కమ్మని కాంతి పల్లె వీధుల మీద పడి మెరిసిపోతుంటే, అప్పటికే చదునైన మట్టివీధిలో అక్క లక్ష్మీ చేతిలో కంచం పట్టుకొని కొలనుదారి వైపు నడుస్తోంది. పేదరికం ఆమెకు శాపమైపోయినా, మనసులో మాత్రం బంగారమే. చిన్నగానైనా, పక్కింటి పిల్లలకు పాలులో అరచేయి పంచదార కలిపి ఇచ్చే శక్తి ఉన్నంతవరకు పంచేస్తూనే ఉంటుంది. అలా ఉదయాన్నే తన పనుల్లో తానుగా మునిగిపోతున్న ఆమెకు నిన్న వచ్చిన తన చెల్లి సంధ్య గురించే ఆలోచనలు. రిచ్ పెద్ద ఇల్లు, కార్లు, బంగారం, విదేశీ వాతావరణం, కాని హృదయం మాత్రం ఇంకా అక్కపైనే. రాత్రి పడుకునేటప్పటికి ఆమె అక్క చేతిని బిగించుకొని చెప్పిన మాటలు గుర్తొచ్చి లక్ష్మీ కళ్లలో మళ్లీ నీళ్లు మెరవసాగాయి. అక్కా, నువ్వు ఉన్నావంటే నా ప్రపంచం అంతా ఉంది. నేను ఎక్కడికెళ్ళినా నీ ఒడిలో పడుకున్న చిన్నమ్మాయిగా నేనే ఉన్నా. ఆ అనుభూతి లక్ష్మీ మనసులో రగిలే దీపంలా ఇంకా మండుతూనే ఉంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. అదే సమయంలో, చెల్లి సంధ్య ఆలోచనలు. సంధ్య ఉదయాన్నే లేచి తన అక్క ఇంటి చుట్టూ తిరుగుతూ నీడలు చూస్తోంది. మెత్తటి నేల, గేదెల గొలుసుల చప్పుళ్ళు, చెంగావి వాసన. ఏడాదిన్నర తర్వాత తన చెపు ఇల్లు, తన అక్క వంటగదిలోంచి వచ్చే వాసన ఇవన్నీ ఆమెను చిన్ననాటి ప్రపంచంలోకి లాగేస్తున్నాయి. అక్క చెయ్యి పట్టుకొని వంట చేస్తే, నిప్పు శబ్దమే ఆమెకు సంగీతంలా అనిపించింది. అక్కా, నువ్వే నా నిజమైన ఇల్లు. ఆ కోట్లింట్లో కాసేపైనా ఒంటరిగా ఉన్నానంటే నా మనసంతా నీ దగ్గరకే పరుగెత్తిపోతుంది అని సంధ్య తల అక్క భుజంపై పెట్టుకుంది. లక్ష్మీ నవ్వింది. పేదరికం చేతులతో చుట్టుకున్న జీవితంలో తన చెల్లెలో ఉన్న ప్రేమ మాత్రం ఆమెకు రాజసింహాసనం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఒక పెద్ద సమస్య, పల్లె మొత్తం కదిలించిన సంఘటన. సాయంత్రం దగ్గర పడుతుండగా ఆ మౌన వాతావరణంలో ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. అమ్మో! సిరి పడిపోయింది. ఎవరైనా రండి
లక్ష్మి అమ్మాయి సిరి పాఠశాల నుంచి వస్తూ దగ్గరలో ఉన్న చెరువు బండ దగ్గర జారి పడిపోయింది. కాలు తిప్పుకుంది. గ్రామంలో డాక్టర్ లేరు. లక్ష్మి గుండె పగిలేలా పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మాయిని ఎత్తుకుంది. అప్పుడు సంధ్య తన విలాసమైన కారులోంచి దిగి వెంటనే డ్రైవర్ని ఆదేశించింది. అక్కా, వెంటనే రండి. మనం నగరానికి వెళ్దాం. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం. లక్ష్మి కంగారు పడింది. బంగారం, హాస్పిటల్ ఖర్చులు చాలా ఉండొచ్చు నాయనా, మనకు ఎలా? అది చెప్పేలోపే సంధ్య కళ్లలో నీళ్లు నిలిచిపోయాయి. అక్కా, నేను ఇక్కడ నిలబడేంతవరకు నీ పిల్లలకి, నీ ఇంటికి ఎప్పుడూ కొరత ఉండదు. వెంటనే రండి. అలా సిరిని కారులో పెట్టారు. పొలాల గుండా ఆ పొడవాటి రోడ్డులో కారు పోతుండగా లక్ష్మి సంధ్య చేతిని పట్టుకుంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. సంధ్య మనసు తెరుచుకుంది. అక్కా, నేను పెద్ద ఇల్లులో జీవిస్తున్నా, నువ్వు ఊహించలేనంత డబ్బు నా దగ్గర ఉంది. కాని నన్ను చూసుకునేవాళ్లు మాత్రం ఎవరూ లేరు. పిల్లలు కోసం నా దగ్గర ఖాళీ ఊపిరే. నిన్ను చూసి, నీ అమ్మాయి నిన్ను పిలిచే అమ్మా అనే మాట వినగానే నేను అంతా విడిచిపెట్టుకుని ఇక్కడే నీ దగ్గర ఉండిపోవాలనిపించింది. అది విని లక్ష్మీకి కన్నీటి ధారలు ఆగలేదు. బంగారం, అమ్మానాన్న చనిపోయిన రోజే మనిద్దరం ఒకరికొకరం. నువ్వు ఎక్కడున్నా నీకు ఈ అక్క ఓడిలాగే ఉంటుంది. కారు నిశ్శబ్దంగా సాగింది. ఇద్దరి గుండెల్లో గట్టిగా మిళితమైన ప్రేమతో. డ్యాష్ డ్యాష్ డ్యాష్. హాస్పిటల్లో కొత్త నిర్ణయం. సిరికి పెద్ద ప్రమాదం ఏమీ కాలేదు. అయితే కాలు 2 వారాలు ప్లాస్టర్లో ఉండాలి. డాక్టర్ వివరాలు చెప్పిన తర్వాత సంధ్య బిల్లు చెల్లించింది. అక్క ఏదో చెప్పబోయింది. అక్కా, ఒక్క మాట కూడా వద్దు. నేను ఉన్నాను. నువ్వు శ్రమ పడాల్సిన రోజులు ఇక లేవు. లక్ష్మీ కళ్లల్లో మళ్లీ నీరు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. సంధ్య ఒక ధైర్యమైన మాట. అక్కా, నేను నీ దగ్గరే ఉండాలి అనుకుంటున్నా. ఈ పల్లె, నీ పేద ఇల్లు, ఈ వాతావరణం. ఇంకా నేను వెళ్ళలేను. కాస్త రోజులు కాదు, నేను నిజంగా ఇక్కడ ఉండాలి. అది విన్న లక్ష్మి ఆశ్చర్యంతో ఆమెను చూసింది. కాని, నీ మామయ్య ఇంటివాళ్ళు, నీ భర్త? సంధ్య ఊపిరి బిగించింది. అక్కా, డబ్బుంది. కాని ఆ ఇంట్లో ప్రేమ లేదు. చల్లని మాట లేదు. నేను వస్త్రం లాంటిది. అలంకారం కోసం ఉన్న మనిషిలా జీవితం లేదు. నీ దగ్గర నేను మళ్లీ శ్వాస పీలుస్తున్నట్టు ఉంది. లక్ష్మీ చేతులు వణికాయి. బంగారం, ఇక్కడ జీవితం కష్టం. సంధ్య నవ్వింది. అక్కా, నువ్వున్నావంటే ఏ జీవితం అయినా నాకు బంగారమే. డ్యాష్ డ్యాష్ డ్యాష్. పల్లెకి తిరిగి వచ్చిన తర్వాత అక్కింట్లోకి అడుగు పెట్టిన సంధ్య పెద్ద ఇంట్లో ఉన్నా కూడా ఎన్నడూ పొందలేని ఆనందాన్ని పొందింది. సాయంకాలం చీమట చుక్కలు కారినా అక్కతో కలిసి వంట చేసింది. రాత్రి అక్కమ్మాయి సిరితో పల్లంకు కబుర్లు చెప్పింది. పొత్తిళ్ల దగ్గర వేడి కప్పు మజ్జిగ తాగుతూ అక్కతో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. ఏళ్ల తరువాత అక్క చెల్లెమ్మల బంధం మళ్లీ పుడుతోంది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. చివరగా సంధ్య చేసిన పెద్ద నిర్ణయం. ఒక ఉదయం. అక్కా, నేనొక నిర్ణయం తీసుకున్నా. మన పల్లెలో ఒక మంచి పాఠశాల, ఒక చిన్న హాస్పిటల్ నిర్మిద్దాం. మన ఊరి పిల్లలకు, నీలాంటి అమ్మలకి కూడా కొంచెం సాయం కావాలి. నా డబ్బంతా ఆనందం ఇస్తేనే విలువ. నీతో కలిసే ఇది చేయాలనుకుంటున్నా. లక్ష్మీ నోరు మాటలే రాలేక సంధ్య చేతులు పట్టుకుని ఏడుస్తూ. బంగారం, నువ్వు దేవత. డ్యాష్ డ్యాష్ డ్యాష్. పార్ట్ 2 ముగింపు. కానీ కథ ఇంకా ముగియలేదు. ఇది కేవలం 2వ భాగం మాత్రమే. ఇంకా ముందుంది. పల్లెలో పాఠశాల, హాస్పిటల్ నిర్మాణం, సంధ్య భర్తతో వచ్చే సంఘర్షణ, అక్క చెల్లి ప్రేమ మరింత బలంగా అయ్యే సందర్భాలు, ఊరిలో జరిగే మార్పులు, సిరి భవిష్యత్తు, లక్ష్మీ జీవితం ఎలా మెరుగవుతుంది? మీరు కోరితే పార్ట్ 3 కూడా ఇలానే 1 గంట కథగా రాస్తాను. పార్ట్ 3 కావాలా?